మోయని కిడ్నాప్ చేసి ఎవరైనా ఎక్కడ పడేశారా? ఏమంటదైనా గానీ ఈ శవాలకు వచ్చిన టామీ మోయని ఎవరు అక్కడ పడేశారు? ఎవరన్నా టామీ మోయా? ఓ డామీ మోయ అరే గుంట్లో పురుగు పెట్టేశారు. డామీ మోయ ప్లీజ్ మోయ లే మోయ. ఏమైంది నీకు అసలు? డామీ మోయ లే. అరే ఏంట్రా షించాన్ ఏమైంది? అసలు నువ్వు ఇక్కడ దేనికి కొనుక్కున్నావు డామీ మోయ? నిన్నెవరు కుట్టారు చెప్పు, నేను వాళ్ళని చేస్తాను. నన్నెవరు కొట్టలేదురా. నువ్వు నాకు నేను రాత్రి ఏం చెప్పావు? నేనేం చెప్పాను నీకు నేను రాత్రి? ఏంటి గుర్తులేదా? మర్చిపోయావా? అవునరా నాకైతే ఏం గుర్తులేదే. అది నీకు గుర్తులేదంటే నాకైతే భలే ఆశ్చర్యంగా ఉందా మోయ్యా. నేను రాత్రి నువ్వైతే చెప్పావు నన్ను డోరేమోని నోబితాని అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తా అని చెప్పి, కానీ ఇప్పుడు చూస్తే గుర్తులేదంటున్నావు. అరే అవును కదా మర్చిపోయాను రా షించాన్, సారీ రా. సారీ లైన్ కుదరడం మోయ్యా. ఇప్పుడు పద మనైతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. అమ్యూజ్మెంట్ పార్క్ ఇప్పుడా? ఊరే షించాన్ నా బాడీ అంతా చాలా నొప్పులుగా ఉన్నాయిరా, ఈ రోజు వద్దురా ప్లీజ్. దేని కుదరవు మోయ్య? ఏం చేసావు అంత పెద్ద పని? ఇక్కడైతే ఒక గుంట తవ్వాను రా షించాన్, చూసావా? ఈ గుంట నేనే తవ్వింది. నువ్వు దేనికి తువ్వకుంటా? అంటే దీని లోపల ఏదో డైమండ్ ఉంటదని చెప్పి నాకైతే మైకేల్ చెప్పాడు. గుంట తవ్విన తర్వాత నాకైతే తెలిసింది. ఏంటది? మైకేల్ నన్నైతే ఏప్రిల్ ఫుల్ చేశాడంట. అక్టోబర్ లో ఏప్రిల్ ఫుల్ ఎవరు చేస్తాడో మోయ్య నిన్ను? అంటే ఉత్తుని చెప్పాడంట నన్ను ఎరిపప్పని చేద్దామని చెప్పి. ఏంటి సరిపోయింది నోవి మోయ్యా. సర్లే ఏదో ఒకటి, ఇప్పటికైతే అయిపోయాం మనం. ఇంకైతే నేను ఆ మైకేల్ మాటలు